షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈ రోజు సిల్వర్ రేట్ ఎలా ఉంది అండ్ గోల్డ్ లో మనం చూస్తే గోల్డ్ రేట్ చాలా ఎక్కువగా పెరిగిపోయింది కాబట్టి సిల్వర్ లో కూడా అదే మూమెంట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? సిల్వర్ ఈజ్ అన్ అవుట్ పర్ఫార్మర్ గోల్డ్తో పోల్చుకుంటే. ఎందుకు అవుట్ పర్ఫార్మర్ అంటే మనం ఆల్రెడీ చూసాము, ఎన్నో నెలల కింద నుంచి చూస్తున్నాము, 6 to 8 months బ్యాక్ కూడా మనం ఈ విషయం చెప్పాము. లైక్ వెన్ యూ కంపేర్ సిల్వర్ విత్ గోల్డ్ చూసుకుంటే సిల్వర్ చాలా ఎక్కువగా పెరిగింది. అండ్ ఈరోజు కూడా అందరికీ కూడా నేను ఈ విషయం చెప్తూ వచ్చాను. ఈరోజు మళ్ళీ ఆ విషయాన్ని నేను గుర్తు చేస్తాను అందరికీ. బుల్ మార్కెట్లో ఒక స్టేజెస్ ఉంటాయన్నమాట, 3 stages ఉంటాయి. సో సిల్వర్ చూసుకుంటే 2 స్టేజ్లు దాటిపోయింది, గోల్డ్ మాత్రం ఒక స్టేజ్ కూడా దాటలేకపోయింది. సో విచ్ మీన్స్ ఇట్స్ క్లియర్ దట్ సిల్వర్ అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది వెన్ కంపేర్ టు గోల్డ్. అయితే 1,23,000 వాజ్ ద ఫస్ట్ టార్గెట్ ఫర్ సిల్వర్. అది అచీవ్ అయిపోయింది, క్రాస్ అయిపోయింది. ఇప్పుడు 1,51,000 ఈజ్ ది సెకండ్ టార్గెట్, సెకండ్ స్టేజ్ అనమాట. అది కూడా దాటి ఇవాళ మీకు ఎంత ట్రేడ్ అవుతుంది తెలుసా? సిల్వర్ ఫ్యూచర్స్ మార్కెట్లో 1,55,000, 1,51,000 సెకండ్ స్టేజ్ ఆఫ్ బుల్ మార్కెట్ ఉంటే 1,55,000 ఇది లాస్ట్ టైం కూడా దాటి 1,72,000 వరకు వెళ్ళింది. కానీ అక్కడి నుంచి పడిపోయి 1,41,000 వరకు వచ్చింది. ఇప్పుడు 1,55,000. సో దట్ మీన్స్ సిల్వర్లో బయింగ్ మాత్రము, డిమాండ్ మాత్రం తగ్గట్లా. అండ్ స్పెక్యులేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే కింది పడిపోతుందని చెప్పేసి అమ్మడము, పైకి వెళ్ళిపోతుందని చెప్పేసి కొంతమంది కొనడము. ఎందుకంటే ఈసారి మళ్ళీ ఎక్కువగా పెరుగుతుందన్న నమ్మకం లేదు. బట్ పబ్లిక్ ఒక విషయం రియలైజ్ అవ్వట్లేదు, ఏంటంటే బుల్ మార్కెట్లో ఆల్రెడీ 2 స్టేజ్లు దాటిన సిల్వర్ ఇది. సో కాబట్టి జనరల్గా కిందికి వచ్చినప్పుడల్లా ఒకవేళ వచ్చిందనుకోండి, ఈసారి మళ్ళీ నవంబర్ నెలలో దాదాపు 1,23,000 సపోర్ట్ ఉంది కింద. అక్కడ దాకా వస్తే మాత్రం నిజంగా అదృష్టం అంటాను. ఆ టైంలో అందరూ కొనాలి, కొనొచ్చు కూడా. కానీ ఈ స్టేజ్లో ఏం చేయాలి? దట్ ఈస్ అ పాయింట్. క్వశ్చన్ అందరూ ఏమాడుతున్నారంటే, సార్ ఇక్కడ నుంచి ఇంకా పడిపోతుందా పెరుగుతుందా? క్లారిటీగా మీకు చెప్పాలి అంటే మంత్లీ క్లోజ్, ఈ విషయం మళ్ళీ చెప్తున్నాను వినండి. మంత్లీ క్లోజ్ అంటే మొన్న అక్టోబర్ 31st రోజున మార్కెట్స్ సిల్వర్ మంత్లీ చార్ట్లో చూసుకుంటే 1,51,000 పైన క్లోజ్ అవ్వలేకపోయింది. సో దాని అర్థం ఏంటి? మరి ఇది బుల్లిషా కాదా? బుల్లిష్, బట్ 1,23,000 పైన, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ సపోర్ట్ క్లోజ్ ఇచ్చేసింది కాబట్టి. కానీ నవంబర్ 30వ తేదీన లాస్ట్ డే ఆఫ్ ద వర్కింగ్ డే ఈ నెలలో ఒకవేళ 1,51,000 పైన క్లోజ్ అయిందనుకోండి, మీకు నెక్స్ట్ 1 year లోపల 2,58,000 సిల్వర్ టార్గెట్స్ ఉన్నాయి. ఒకవేళ క్లోజ్ కాలేదనుకోండి, మళ్ళీ మీకు 1,23,000 ఛాన్సెస్ ఉన్నాయి డౌన్ సైడ్ రానికి. దిస్ ఇస్ నాట్ అ రికమెండేషన్, ప్యూర్లీ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. లెట్స్ కమ్ బ్యాక్ టు ది సిల్వర్ స్పాట్ రేట్. సో ఈరోజు చూసుకుంటే 169 రూపీస్ నిన్నుంటే ఇవాళ 170 రూపీస్ ఉంది, అప్ బై 1 రూపీ ఓన్లీ. అండ్ ఇక్కడ మనము నార్మల్గా మనం చూసుకునే రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ కంటే ముందు మీకు ఒక విషయం ఇక్కడ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఈ చార్ట్లో చూస్తే మీకు ఒక విషయం చూపిస్తాను. ఇక్కడ ఇందాక మనం గోల్డ్ వీడియోలో చేసిన విషయం మీరు కాస్త ఆ గోల్డ్ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ మీరు చూస్తే సిల్వర్ చాలా పెరిగింది, అగైన్ ఇట్ హాస్ గాన్ అనమాట. అంటే లాస్ట్ 24 hours చూసుకుంటే విపరీతంగా పెరగడం జరిగింది. అయితే మనము ఈ ఫిబొనాకీ టూల్ వాడితే ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే యాక్చువల్గా ఇది బాగా ఓవర్ బాట్ జోన్లోకి వెళ్ళిపోయింది. అండ్ పడిపోయే అవకాశాలు ఉన్నాయా అంటారా అంటే ఇక్కడ చూస్తే మీకు తెలిసిపోతుంది. ఇదిగోండి ఓవర్ సోల్డ్ జోన్లో ఉన్నప్పుడు బయింగ్ వాల్యూమ్ వచ్చిందండి 10th నవంబర్న, అంటే నిన్న మార్నింగ్ 9 o'clock. ఇవాళ మార్నింగ్ ఇప్పుడు ఈ లాట్ ఎన్ని లాట్స్ అయ్యాయి ట్రేడ్? ఇక్కడ 900 పైగా. ఓకేనా? ఇవాళ మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత నిన్న రాత్రి 10:30కి దాదాపు సేమ్ అదే వాల్యూమ్స్ జనరేట్ అయినకి ట్రై చేశారు, ఓన్లీ 688. అంటే కంపేర్ చేసుకుంటే 900 ఎక్కువ అనమాట. అంటే కింద వస్తేనే సిల్వర్లో డిమాండ్ వస్తుంది బయింగ్కి, కానీ పైన వచ్చినప్పుడు మాత్రం మీకు డిమాండ్ లేదు. సో దానికి అర్థం ఏంటంటే ఇది ఒక ఫేక్ బయింగ్. అంటే ఇక్కడ నుంచి మళ్ళీ పడిపోయే అవకాశాలు ఉన్నాయా అంటే ఇవాళ సాయంత్రం 5 నుంచి 9 మధ్యలో ముహూర్తాలు ఉంటాయి కాబట్టి, లండన్ మార్కెట్స్ బులియన్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి కాబట్టి అప్పుడు మీకు ఆ క్లారిటీ వస్తుంది. నా
ఈ రోజు ఇంట్రాడే కోసం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసుకుందాము. 1,54,880 కరెంట్ ప్రైస్ ట్రేడ్ అవుతుంది. దాదాపు 1,100 రూపాయలు ఆర్ 1,200 రూపాయలు దరిదాపుల్లో ప్లస్ లో ట్రేడ్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే రెసిస్టెన్స్ 1, 2, 3 అన్ని దాటిపోయిందండి. ఎందుకంటే 1,55,000 56,000 వరకు వెళ్ళింది. ఇన్ఫాక్ట్ 1,51,223 రెసిస్టెన్స్ 1 ఉంటే రెసిస్టెన్స్ 2 1,52,064, 1,55,559 రెసిస్టెన్స్ 3 ఉంది. బట్ సపోర్ట్స్ ఈ రోజు ఏం పనికి వస్తాయండి అలా అనుకోకండి, మార్కెట్లో ఏదైనా జరగచ్చు. సపోర్ట్స్ కూడా చూసుకుందాం. సో 1,46,887, 1,43,392 అండ్ 1,42,551. సో ఈ 3 సపోర్ట్స్కి ఛాన్సెస్ ఉన్నాయా అంటే అది 5 to 9 మధ్యలో మనకు అవకాశం ఉంటుంది. అప్పటి వరకు క్లారిటీ మాత్రం లేదు. కానీ వాల్యూమ్స్లో మాత్రం ఏదో కాస్త డౌట్ ఉంది నాకు. ఎందుకంటే తక్కువ వాల్యూమ్స్లో పెరగడం దానికి అర్థం ఏంటంటే అక్కడ నుంచి మళ్ళీ పడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉండొచ్చు. ఎందుకంటే వాల్యూమే కదండి ఒక గుండెకాయ లాంటిది అనమాట మార్కెట్ ర్యాలీలో. అది ఒక సిల్వర్ కానివ్వండి, గోల్డ్ కానివ్వండి పెరగాలి అంటే వాల్యూమ్స్తో పెరగకపోతే అది జెన్యూన్ రైస్ కాకపోవచ్చు. సో అలా నేను చెప్పానని చెప్పేసి అందరం అమ్మడం మొదలు పెట్టకండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 5 o'clock తెలుస్తుంది. ఆ టైంలో కాల్ చేసి అడిగితే మీకు క్లారిటీ ఇస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.